హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుందాము. అలానే రేపటి మార్కెట్ లెవెల్స్ గురించి కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. మనందరికీ తెలుసు, మనము బీటీఎస్సీ ట్రేడ్ తీసుకున్నాము, నిన్న సిఈ సైడ్ తీసుకున్నాము. సో మనం మార్నింగ్ మన మార్కెట్ అనేది ఫ్లాట్ టు నెగిటివ్ ఓపెనింగ్ అయ్యింది. సో మనందరం ఏం చేసాము, బీటీఎస్సీ ట్రేడ్ అనేది లాస్ బుక్ చేసాము. 3000 లాస్ అనేది బుక్ చేసాము. సో చేశాక 9:36కి నేను నిఫ్టీ 25,500 సిఈ పోస్ట్ చేశాను. క్లియర్గా 125 అబోవ్ బై చేయమని చెప్పాను. మన టార్గెట్ అనేది హిట్ అయిపోయింది క్లియర్గా. మనకి ఇవాళ 25,500 సి ఆల్మోస్ట్ 250-300 వరకు కూడా వెళ్ళింది. మనము 160-180 దగ్గర ఎగ్జిట్ అయిపోయాము. సో మనకు వచ్చిన బీటీఎస్టీ ట్రేడ్ కాస్త లాస్ని రికవర్ చేసుకుని కూడా మనము ఒక 500 ప్రాఫిట్తోనే ఇవాళ మనము క్లియర్గా ఎండ్ అయ్యాము. సో అదైతే మీరు క్లియర్గా చూడొచ్చు. అలానే ఇవాళ నేను ఓవర్ ట్రేడింగ్ చేయొద్దు, లాస్ వచ్చిన వాళ్ళందరూ అని చెప్పి క్లియర్గానే ముందుగానే కాషన్ ఇచ్చాను. ఎందుకంటే ఎక్స్పైరీ డేస్ అనేది రివెంజ్ ట్రేడింగ్ కాదు. ఎందుకంటే మన క్యాపిటల్ అనేది మనం క్లియర్గా లూజ్ అయిపోతాం రివెంజ్ ట్రేడింగ్ చేస్తే, మన ఎక్స్పైరీ రోజు అనమాట. సో అది ఇవాళ క్లియర్గా మన టెలిగ్రామ్ గ్రూప్లో అనేది కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. అండ్ చాలామంది వీకెండ్ బ్యాచ్ అడిగారు. వీకెండ్ బ్యాచ్ స్టిల్ రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్లోనే ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అనేది మన మొబైల్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు, ఆర్ వాట్సాప్ ద్వారా అయినా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. మా టీం మీకు క్లియర్గా డీటెయిల్స్ అనేది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దెన్ ఇవాళ స్వింగ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ ఒకటి కనిపించింది నాకు. ఎల్ఎన్టీ ఫైనాన్స్ బై అబౌట్ 300 అని ఇచ్చాను. ఇంకా ఎంట్రీ అనేది ఇవ్వలేదు. సో ఎవరైనా స్టాక్ స్వింగ్ ట్రేడింగ్ చూస్తుంటే మీరు ఎల్ఎన్టీ ఫైనాన్స్ అయితే క్లియర్గా చూడొచ్చు. సో అది. సో సార్ ఇవన్నీ ఎక్కడ ఇస్తున్నారంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తున్నాము. క్లియర్గా ఇక్కడ రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తున్న క్యూఆర్ని స్కాన్ చేసి కూడా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఆర్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది. లెట్స్ గో టు డైలీ అనాలిసిస్. ఇవాళ సిఈ ట్రేడ్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే క్లియర్గా మనం నిన్నే అనుకున్నాము, మనకి 25,600 అనేది చాలా చాలా మంచి సపోర్ట్ జోన్ అని. మార్కెట్ మనకి ఓపెన్ అయ్యి క్లియర్గా ఇలా వచ్చి ఫాల్ అయ్యి పైకి వెళ్తుంది అని అనుకున్నాం. సో అట్లానే జరిగింది. వాళ్ళు మీరు చూడొచ్చు, మన మార్కెట్ అనేది క్లియర్గా మనకి సపోర్ట్ తీసుకుని అదే జోన్ నుంచి పైకి వెళ్ళింది. నేను అదే సిఈ ట్రేడ్ అనేది పోస్ట్ చేశాను. మనం ఇక్కడ తీసుకున్నాము, ఇక్కడ టార్గెట్ అనేది మనం బుక్ చేసేసుకున్నాము. సో అలా జరిగింది. ఫైన్ సార్, మరి రేపు మనం రేపు ఎట్లా ట్రేడ్ ప్లాన్ తీసుకోవాలి, ఎలా ట్రేడ్ చేయాలి అనేది ఒకసారి మనం క్లియర్గా నిఫ్టీలో డిస్కస్ చేసుకుందాము. సో ఇవాళ మంచి అప్ అనేది చూసాం కదా, మనకి ఫ్లాట్ నెగిటివ్ ఓపెనింగ్ జరిగి. సో రేపు ఆల్మోస్ట్ మనకి గ్యాప్ ఫిల్ చేయడానికి ట్రై చేసింది, బట్ గ్యాప్ ఫిల్లింగ్ అనేది మాత్రం ఫిల్ అవ్వలేదు. సో రేపు మనం ఈ జోన్ బ్రేక్ అయ్యింది అంటే మనము సిఈ సైడ్ ఆపర్చునిటీ చూడొచ్చు. ఎంత ఓన్లీ మనకి ఈ రేంజ్ అంటే 25,000 ఈ 760 లెవెల్ బ్రేక్ అయింది అంటే ఒక 40 పాయింట్స్ మాత్రమే గ్రాప్ చేయగలము. సో ఎవరైనా రిస్కీ పీపుల్, స్కాల్పర్స్ ఈ పాయింట్స్ మేము గ్రాప్ చేసుకుంటాము, మాకు స్టాప్ లాస్ కొంచెం పెద్దది ఉన్నా పర్వాలేదు అన్న వాళ్ళు మాత్రమే ఈ ట్రేడ్ అయితే తీసుకోండి. రిస్కీ పీపుల్ అయితే క్లియర్గా 25,800 లెవెల్ బ్రేక్ అయ్యి మనకి క్యాండిల్ సస్టైన్ అయ్యి హై బ్రేక్ అయితేనే మనము అప్ సైడ్కి ట్రేడింగ్ ఆపర్చునిటీ తీసుకుంటాము. తీసుకునే టార్గెట్ అనేది మనం క్లియర్గా 25,900 వరకు మనం పెట్టుకుంటాము. అదైతే గుర్తుపెట్టుకోండి. మరి డౌన్ సైడ్కి ట్రేడింగ్ ఆపర్చునిటీ ఎటు సైడ్ చూడాలి సార్ అంటే ఈ 25,000 ఈ 650 లెవెల్ బ్రేక్ అయితే మనము డౌన్ సైడ్కి ట్రేడ్ తీసుకుంటాము. సేమ్ 25,600 వరకు టార్గెట్ పెట్టుకుంటాము. 25,600 అనేది మనకి మంచి సపోర్ట్ అనుకున్నాం కదా. సో మళ్ళీ అది సపోర్ట్ కిందనే మనకి యాక్ట్ చేస్తుంది. సో ఇవి నేను చూస్తున్న నిఫ్టీ యొక్క లెవెల్స్. సో బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొక 30 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే మనం 1,300 సబ్స్క్రైబర్స్ మార్క్ని అయితే మనం హిట్ అవుతాము. సో చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. సో ట్రై టు డూ సబ్స్క్రైబ్ ఆల్సో. అలానే బెల్ ఐకాన్ కూడా మీరు క్లిక్ చేయండి. అది ఎనేబుల్ చేసుకోవడం వల్ల మనమేనా ఈ వీడియోస్ పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో నోటిఫికేషన్ రాగానే మీరు ఈజీగానే చూడొచ్చు. సో లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ కూడా క్లియర్గా ఇవాళ చూడండి, మనం అనుకున్న సపోర్ట్ జోన్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి రివర్సల్ అనేది అయ్యింది. ప్రతి టార్గెట్ హిట్ అవుతూనే వెళ్ళింది. సో మరి రేపు మనం ట్రేడ్ ప్లాన్ ఎలా తీసుకోవాలి సార్ బ్యాంక్ నిఫ్టీలో అంటే క్లియర్గా ఈ 21,000 ఈ 250 లెవెల్ బ్రేక్ అయిందంటే మనం క్లియర్గా అప్ సైడ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది చూడొచ్చు. ఇది బ్రేక్ అయిందంటే టార్గెట్ ఎక్కడి వరకు పెట్టుకొచ్చారంటే 61,500 వరకు మనం టార్గెట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి డౌన్ సైడ్ కంటే నాకు ఈ 61,000 లెవెల్ ఉంది సార్,
ఈ లెవెల్ బ్రేక్ అయింది అంటే నేను క్లియర్గా 60,000 ఈ 86900 వరకు టార్గెట్ అనేది పెట్టుకుంటాను. ఇదే జోన్ అంటే మనకి 61,000 నుంచి 61,200 జోన్లోనే కన్సల్టేట్ అయ్యింది అంటే నేనైతే క్లియర్గా రేపు ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేస్తాను. అదైతే గుర్తుపెట్టుకోండి. ఇవి నేను చూస్తున్న బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్. లెట్స్ గో టు ఫైనల్ వన్ సెన్సెక్స్. ఇది సెన్సెక్స్ అయితే అదిరిపోయింది వాళ్ళ ఆన్ డాట్ మనం అనుకున్న జోన్ నుంచే రివర్స్ అయ్యి మనకి క్లియర్గా ఎంత బౌన్స్ వచ్చిందో చూడండి. మనం అనుకున్న రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళి కన్సల్టేషన్ అయింది. అంత క్లియర్గా అనేది ఇవాళ మన సెన్సెక్స్ లెవెల్స్ అనేది వర్క్ అయింది. మన తెలుగు కమ్యూనిటీలో ఇంత క్లియర్గా లెవెల్స్ చెప్తూ ఫ్రీగా మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసిన వాళ్ళు ఎవ్వరు లేరు. సో మీకు కానీ మంచి వాల్యూ క్రియేట్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా మన వీడియోస్కి లైక్ చేయండి, అలానే కమెంట్స్ చేయండి. సో మీ ఒపీనియన్ కమెంట్ చేయడం వల్ల కొత్త వాళ్ళు కూడా చూసి మన ఛానల్కి ఎక్కువ గ్రో అవుతుంది. సో లెట్స్ గో టు సెన్సెక్స్. మనం ఏం లెవెల్స్ చూడాలి రేపు మనం అంటే క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. సో ఈ లెవెల్ ఈ హై బ్రేక్ అయిందంటే ఇవాళ మనకి యాక్ట్ చేసింది కదా 83,600 జోన్ అనేది. ఈ జోన్ బ్రేక్ అయిపోయింది అంటే మనం అప్ సైడ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ అనేది క్లియర్గా చూడొచ్చు. టార్గెట్ ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు అంటే 84,000 వరకు మనం ట్రయల్ చేసుకుంటూ స్టాప్ లాస్ టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ట్రేడ్ ఆపర్చునిటీ తీసుకునేటప్పుడు మన స్టాప్ లాస్ అనేది గుర్తుపెట్టుకోండి. ఈ లో పెట్టుకుంటాం 83,450 అనేది మనం స్టాప్ లాస్ కింద పెట్టుకుంటాం. మరి డౌన్ సైడ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ వచ్చేసి ఈ 83,000 నాకు ఈ 300 లెవెల్ అనేది క్లియర్గా నాకు బ్రేక్ అవ్వాలి. ఈ లెవెల్ బ్రేక్ అయితేనే నేను డౌన్ సైడ్ ట్రేడింగ్ ఆపర్చునిటీ చూస్తాను. 83,000 వరకు నేను క్లియర్గా టార్గెట్ పెట్టుకుంటాను. ఇవాళ కూడా మనకి అదే మంచి సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. అక్కడి నుంచి మనకి మార్కెట్ అనేది కూడా క్లియర్గా రివర్సల్ అనేది అయ్యింది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇదే కన్సల్టేషన్ జోన్ అంటే 83,300 నుంచి 83,600 ఇదే ఈ 300 పాయింట్స్లోనే మనకి కన్సల్టేట్ అయ్యింది అంటే క్లియర్గా సెన్సెక్స్లో ట్రేడింగ్ అవాయిడ్ చేయమని చెప్తాను. గుర్తుపెట్టుకోండి, మనం ఆప్షన్ బయ్యర్స్ మనం మూమెంటం ఉన్న రోజు మాత్రమే ట్రేడ్ చేయాలి. ఆ మూమెంటం వచ్చినప్పుడు మాత్రమే ట్రేడ్ చేయాలి. ఎలా పడితే అలా ట్రేడ్స్ చేసామా మన క్యాపిటల్ అనేది మనం లూజ్ అయిపోతాం. అండ్ చాలా మంది ఇప్పుడు చూస్తున్నాను కొత్త ట్రెండ్, 1 రూపీస్ దగ్గర 2 రూపీస్ దగ్గర ఉన్నది 500 క్వాంటిటీ 500 లాట్స్ 1 రూపీ పెరిగినా కూడా మనకి చాలా ఒక 20కి 30కి ప్రాఫిట్ వస్తుంది కదా అనుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఓటీఎంస్ అనేది ఒక షార్ప్గా మనకి స్పాట్ చార్ట్లో మూమెంటం వస్తేనే వస్తుంది. మోస్ట్ ఆఫ్ ది మార్కెట్స్ మంది 90% ఆఫ్ మార్కెట్ సైడ్ వేస్గానే ఉంటుంది. మీరు ఎందుకు ఆలోచించట్లేదు అదే 20,000 30,000 లూజ్ అవుతుందని? అదైతే ఒకసారి క్లియర్ గుర్తుపెట్టాలి. అలా ట్రేడ్స్ చేశారా మీరైతే మీ క్యాపిటల్ ఖచ్చితంగా లూజ్ అవుతారు. సో ఇవి నేను చూస్తున్నా రేపటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఒక లెవెల్స్. సో మీకు వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.